భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుకస్తులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. హద్దు అదుపు లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా చర్ల మండలంలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం సంబంధిత అధికారుల నుండి అనుమతి పొంది ఇసుకను రవాణా చేసుకోవాల్సి ఉండగా అవేమీ లేకుండా అక్రమ మార్గంలో స్థానిక ట్రాక్టర్ల యజమానులతో డీల్ కుదుర్చుకుని అక్రమంగా ఇసుక రవాణాకు గుత్తేదారు తెరలేపాడు. మండల పరిధిలోని తాలిపేరు నది నుండి అక్రమంగా రవాణా చేసిన నాసిరకం ఇసుకను నిర్మాణ పనులకు వాడుతూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. బండి